వెల్కమ్ టు మై గైస్ అగైన్. సో ఈరోజు షూటింగ్ ఫస్ట్ డే మనకి అందరు రెడీ అయిపోయారు. మార్నింగ్ 4:30కి అందరు లేచి స్నానం అంతా చేసి అందరు రెడీ అయిపోయారు. ఇప్పుడు మనం సోహెల్ అన్న దగ్గరికి వెళ్దాం. తెల్లారు ఎప్పుడైతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో 15 minutes ఎప్పుడైతుంది, ఎప్పుడు వెళ్దాము అని చెప్పేసి చూస్తున్నాం. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ సార్? ఇట్ ఈస్ గోయింగ్ గుడ్, బట్ పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ చేయకండి బాబు, అడ్జస్ట్ చేసుకుంటున్నా, తప్పట్లేదు. అంటే పాపం భయపడుతుంది నాతో యాక్ట్ చేయడానికి, ఎందుకంటే నేను సినిమా అంటే లైక్ మంచి ఆర్టిస్ట్ని కదా. సో నీ ఫీలింగ్ కాదు, నా ఫీలింగ్ చెప్పు. ఫేక్ నాతో అయితే కొంచెం ఇతను భయపడుతున్నారు. చిన్నపిల్ల ఏంటంటే ఇందాక గడ్డం ఉండే తీసేసిన, ఎందుకంటే మ్యాచ్ అవ్వాలి అని చెప్పి ఇలా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి నా పక్కన పెడతారు. నాకేమో 30 వచ్చినాయి. థ్యాంక్స్. ఏంటి 32 బై అవును, నేను 30 వచ్చినాయి అంటే 30 దాటినాయి అని. అదే సర్లే, నీ ఏజ్ ఏమున్నా 26, 27 ఉంటుంది. 21 చీ బ్రో, ది స్టైల్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి నేను తీసేయండి. సర్లే. సో ఇప్పుడు మనం మన విజయన దగ్గర ఉన్నాం. విజయన మొత్తం చెప్తున్నా, మన విజయన ఎంత కొరియోగ్రఫీ ఎంత బాగా చేసిందంటే ఈ వీడియో మంచి అవుట్పుట్ రావడానికి కారణం అంటే మన విజయన. ఏదైనా టీం వర్క్, అందరూ టీం వర్క్ చేస్తున్నాయి. చాలా బాగా చేసినాం అన్న. ఇంకా షూటింగ్ అవుతుంది, ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. అక్కడ ఆల్రెడీ నడుస్తుంది సీన్, మా డైరెక్టర్ సాబ్ సీన్ చేస్తుంటారా. హాయ్ గైస్, షూట్ అయితే చాలా బాగుంది. అందరికీ సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ సోహెల్ అన్న ఈ సో హంబుల్ అండ్ ఎనర్జీ, అల్ట్రా యాక్టివ్, చెప్పద్దు ఆయన గురించి. ఫుల్ హైపర్ యాక్టివ్ అన్నీ అన్న. సాంగ్ ఆ లిరిక్స్ అయితే నాకు క్రేజీ నచ్చినాయి. అఫ్రోజ్ బాయ్ సీరియస్లీ. సో వాయిస్ కానీ లిరిక్స్ కానీ అండ్ మధ్యలో సీని బ్రో, అసలు సీని బ్రో వాడినది కానీ, సీని బ్రో మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ నైస్. హీరోయిన్ అమ్మాయి కూడా ఈజ్ వెరీ క్యూట్ అండ్ కామ్. చాలా చాలా మంచిగా అనిపించింది నాకు షూట్ ఇదంతా. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఇట్స్ ఎ వీడియోనా చెప్పాలి. చూడగానే వచ్చేసాను. ఈ లోపల మీ కాల్ వినేసాను, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. మా కూడా చెప్పారు, మనకు కావాల్సిన ప్రేమ మనం వెతుక్కుంటూ వస్తున్నాం. చెప్తే అందరం తినేటోళ్ళం కదా. పైన పెట్టేసిన ఎవరు తినలేదు. చెప్పాలి కదా అన్న. నువ్వు అట్లా అన్నందుకే నేను ఈరోజు అంతా నేను ఏం చేస్తున్నా చూడు. కామెంట్స్ చూస్తున్నా. పాపం నేను డామినేట్ చేస్తున్నా అని చెప్పేసి ఏడుస్తుంది. కనిపిస్తుంది. ఆమె ఏమంటుంది, ఏం లేదు పోయి షణ్ముక్తం చేసినప్పుడు భయపడలేదంట, డామినేట్ చేసిందంట. ఇది ఒక్కడు పెట్టదు. చంపుతాడు. మన మ్యూజిక్ డైరెక్టర్ పేరేంది? అఫ్రోజ్ మ్యూజిక్ డైరెక్టరా? మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ ఒకటి కాదా? సో ఫైనల్లీ మన రమేష్ గారి పేరు, మన డైరెక్టర్ రమేష్ గారి పేరు రామరాజు. అది చెప్పినావు, ఆయన పేరైతే ఇప్పుడు తెలుసుగా రమేష్ అని. ఓకే డన్. మ్యూజిక్ డైరెక్టర్ పేరేంది? అఫ్రోజా? మరి ఈయన ఎవరు? ఆయన మ్యూజిక్ డైరెక్టర్ సీను. అఫ్రోజ్ వచ్చేసి లిరిక్స్ అండ్ సింగర్ అఫ్రోజ్. ఇవన్నీ తెలియకుండా వచ్చింది. డైరెక్టర్ ఎవరో తెలియకుండా వచ్చింది పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఏందో తెలియకుండా వచ్చింది. అఫ్రోజ్ అంట. ఏం చెప్తా మీకు ఏమనంటే, అందుకే రా నువ్వు ఎప్పుడు తెరనకాల కాదు రా, ఆడెప్పుడు నిన్ను తొక్కుతాడు నిన్ను అఫ్రోజ్ గారు. ఈసారి చెప్పలేదు. ఎందుకు చెప్పలే, తెలుసుకోవాలి. రికగ్నిషన్ ఫైనల్లీ. డైరెక్టర్ పేరు రాంబాబు. డైరెక్టర్ పేరు రాంబాబు అంట. రామరాజ్. నాకు రామరాజ్ పంచుకోవచ్చు అట్లా వచ్చింది. నాకు రేపు వేపిస్తా రామరాజ్ పంచ్.
ఇదంతా జరిగింది. మీరు చూసిన విజువల్స్ అయినా లొకేషన్స్ అయినా మన అన్ననే మొత్తం సెట్ చేశారు. అంటే అందరూ మనల్ని తీసుకెళ్లారు. చాలా స్మూత్ గా షూట్ జరిగింది. గడవలలో కదా బోట్ ఎక్కాలి. ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ చాలా తక్కువ మాట్లాడతారు. మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సో అయినా ఇప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్లీ ఆయనతో కొంచెం మాట్లాడిపోయడానికి నేను తీసుకుని వచ్చిన. రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ మన పాట. నచ్చింది మనం. మీరు మాట్లాడండి. షూట్ చాలా బాగా వచ్చింది. కేరళ ఇట్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. హాయ్ గైస్. కుట్టి కేరళ కుట్టి. మన హీరోయిన్ ఇక్కడ రెడీ అవుతున్నారు. సో ఇదే మన కొత్త లొకేషన్. ఇదంతా మన క్రూ. ఇక్కడ మన సోహెల్ అని ఉన్నారు. నన్ను చంపుతుర్రు కానీ डायरेक्टर साहब थोड़ा सा कैमरा इधर करो.